మా యూఎస్ టూర్లో భాగంగా చికాగోలోని మేము చూసిన మరికొన్ని అట్రాక్షన్స్ మీకు ఈ పార్ట్ 3లో కవర్ చేస్తాను. షెడ్ ఎక్వేరియం తర్వాత ద ఆర్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చికాగోకి వచ్చామన్నమాట. మీకు డౌట్ రావచ్చు, ఇండియాలో ఎన్ని మ్యూజియంస్ ఉండగా ఈ మ్యూజియంకి ఎందుకు వచ్చారని. ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అండ్ లార్జెస్ట్ మ్యూజియం ఇన్ ద వరల్డ్ అనమాట. నియర్లీ 3 lakh కళాఖండాలు ఈ మ్యూజియంలో ఉన్నాయన్నమాట. దీన్ని 1879లో స్టార్ట్ చేశారు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు 1900 బిఫోర్ అంటే ఎంత ఓల్డెస్ట్ మ్యూజియం అన్నది. ఈ మ్యూజియంలోనే ద బిగ్గెస్ట్ లైబ్రరీ కూడా ఉన్నదన్నమాట. ఇది ఎంత విస్తీర్ణంలో కన్స్ట్రక్ట్ చేశారంటే నియర్లీ 10 lakh స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంలో దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు. ఇది సెకండ్ లార్జెస్ట్ మ్యూజియం ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ అన్నమాట. ఫస్ట్ అన్నది న్యూయార్క్లో ఉన్నది, అది ఫస్ట్ లార్జెస్ట్ మ్యూజియం ఇన్ ద యుఎస్ అనమాట. ఇది సెకండ్ లార్జెస్ట్ మ్యూజియం ఇన్ ద యుఎస్ అనమాట. ఈ మ్యూజియంలో వివిధ దేశాలకు సంబంధించిన ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్కి సంబంధించింది, అలాగే డెకరేటివ్ ఆర్ట్స్, పెయింటింగ్, స్కల్ప్చర్స్ అంటే శిల్పాలు అంటారు కదా అవి, అలాగే కాంటెంపరీ ఆర్ట్ అనమాట, అలాగే మోడర్న్ ఆర్ట్, అలాగే ఫోటోగ్రఫీ, అలాగే ప్రింట్స్ అండ్ డ్రాయింగ్స్కి, అలాగే టెక్స్టైల్ సంబంధించినవి సమస్తం కూడా వివిధ దేశాలకు సంబంధించినవన్నీ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. ఇన్ని కళాఖండాలు చూడాలంటే నియర్లీ ఒక హాఫ్ డే పడుతుంది. మాకు అంత టైము లేదు. మేము చూసిన కొంతసేపటికే మాకు అయితే కాళ్ళు బాగా నొప్పులు పుట్టాయి. సో అన్నీ మేము కవర్ చేయలేకపోయాము. మేము చూసిన దాంట్లో కొన్ని మీకు చూపిస్తున్నాను. ప్రతి కళాఖండానికి అది ఏ దేశానికి సంబంధించింది, ఎప్పుడు తయారు చేశారు, దాని విశిష్టత అన్నది ప్రతిదీ డీటెయిల్గా అక్కడ పెట్టారు. మనకు ఓపిక ఉన్నట్లయితే చదువుకొని మనం ఎంజాయ్ చేయొచ్చు. అంతా చూసే ఓపిక లేక ఇండియన్ ఆర్ట్ గ్యాలరీకి మాత్రం వెళ్ళాము. కొంతసేపు మాత్రం మన ఇండియన్ ఆర్ట్ గ్యాలరీలో మాత్రం చూసాము. కొంతసేపు తర్వాత ఈ ఆర్ట్ గ్యాలరీని వదిలేసి అక్కడ నుంచి విల్లీస్ టవర్కి వెళ్ళాము. చెప్పాను కదా చికాగో టాలెస్ట్ టవర్ అదే అనమాట. ఆ వెళ్తున్న మధ్యలో నాకు ఈ ఆర్ట్ ఆఫ్ నైబర్హుడ్ కనబడ్డది అనమాట. ఇదేంటంటే బెర్లిన్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న 2000 కర్వ్డ్ మెటల్ ప్లేట్స్ని తీసుకొచ్చి ఈ బిల్డింగ్ మీద ఎలాగా డెకరేటివ్గా ఫిక్స్ చేశారనమాట. దీని బ్యాక్ సైడ్ లైట్స్ కూడా ఫిక్స్ చేశారు. నైట్ టైం అయితే లైటింగ్లో చాలా బాగుంటుంది అనమాట. ఇది చాలా బాగుందని అనిపించి మీకు షూట్ చేసి చూపిస్తాను. దీన్నే అట్మాస్ఫియర్కి వేవ్ వాల్ అని కూడా అంటూ ఉంటారు. నెక్స్ట్ చికాగోలో నెంబర్ 1 అట్రాక్షన్ స్కై డెక్. ఇది విల్లీస్ టవర్ లో ఉంటుంది అనమాట. ఈ విల్లీస్ టవర్ అన్నది చికాగోలోని నెంబర్ 1 టాలెస్ట్ స్కై స్కాపర్ అనమాట. అంటే ఎత్తైన ఆకాశ హర్మం అనమాట. ఈ టవర్ గురించి డీటెయిల్ గా చెప్తాను. ఇది ముందు ఈ చికాగో సిటీలో ఈ టవర్ ఎలా కనబడుతుంది అన్నది మీకు ఇప్పుడు గూగుల్ ఫోటో చూపిస్తాను చూడండి. ఇదే విల్లీస్ టవర్ చికాగోలో నెంబర్ 1 టాలెస్ట్ టవర్ అనమాట. ర్యాంకింగ్ లో తీసుకుంటే వరల్డ్ లో 25th ర్యాంకు, యునైటెడ్ స్టేట్స్ లో 3rd ర్యాంకు, చికాగోలో నెంబర్ 1 ర్యాంకింగ్.
ఇందులో టోటల్గా 110 ఫ్లోర్లు ఉంటాయి. వితౌట్ యాంటీనాస్ 1450 ఫీట్ దీని హైట్. అదే ఆ 2 యాంటీనాలు కలుపుకొని మెజర్ చేస్తే 1730 ఫీట్, అంటే 550 మీటర్స్, అంటే మోర్ దెన్ ½ కిలోమీటర్ హైట్ అనమాట. ఇందులోనే స్కై డెక్ అని ఉంటుంది, అదే అబ్జర్వేటరీ డెక్ అనమాట. బట్ దీన్ని అబ్జర్వేటరీ డెక్ అని అనకుండా స్కై డెక్ ఎందుకంటారు అన్నది ఇప్పుడు మీకు ఈ గూగుల్ ఫోటో చూస్తే అర్థమవుతుంది. ఈ అబ్జర్వేటరీ డెక్ అన్నది బిల్డింగ్లోంచి బయటికి ప్రొజెక్ట్ అయ్యి స్కైలో హ్యాంగ్ అవుతుంటుంది. అందుకనే దీన్ని అబ్జర్వేటరీ డెక్ అనే కన్నా స్కై డెక్ అంటారు. అంటే ఈ అబ్జర్వేటరీ డెక్ అన్నది స్కైలో హ్యాంగ్ అవుతుంటుంది కాబట్టి స్కై డెక్ అని పిలుస్తుంటారు. దీనికి ఎంట్రీ టికెట్ ఉంటుంది పర్ హెడ్ $50, అంటే 4000 రూపీస్. బట్ మేము సిటీ పాస్ తీసుకున్నాం కాబట్టి మాకైతే ఎంట్రీ టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మేము వెళ్ళిపోయాము. ఈ విల్లీస్ టవర్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్తాను. 1974లో ఈ టవర్ని కన్స్ట్రక్ట్ చేశారు. అప్పటి నుంచి 1998 వరకు కూడా ఇదే #1 టాలెస్ట్ టవర్ ఇన్ ద చికాగో. దీన్ని 2009 వరకు సియర్స్ టవర్ అనేవారు. 2009 తర్వాత విల్లీస్ వాళ్ళు ఈ టవర్ని హ్యాండ్ అవుట్ చేసిన తర్వాత దీనికి విల్లీస్ టవర్ అనే నేమ్ వచ్చిందనమాట. ఈ స్కై డెక్కి వెళ్ళడానికి ఒక గ్లాస్ లిఫ్ట్ ఉంటుంది. అది ట్రావెల్ చేస్తున్నంతసేపు డిజిటల్ స్క్రీన్ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. ఆ డిజిటల్ స్క్రీన్ మీద విల్లీస్ టవర్ తాలూకా హిస్టరీ అంతా ప్లే చేస్తూ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఇది 103 ఫ్లోర్ చేయడానికి 60 సెకండ్స్ పడుతుంది అనమాట. వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ లిఫ్ట్ అనమాట. ఈ లిఫ్ట్ లో డిజిటల్ స్క్రీన్ ఎలా డిస్ప్లే చేస్తున్నారని చూడండి. Soaring 110 stories high, a new American icon is born. It remained the world's tallest building for almost 25 years. Today, experience spectacular views from all directions on the 103rd floor and feel the thrill of the ledge. Welcome to Skydeck. ఈ విల్లీస్ టవర్ ఎంత ఫేమస్ అంటే ఈ స్కై డెక్ నుంచి కానీ మనం చూసినట్లయితే యునైటెడ్ స్టేట్లో 4 స్టేట్స్ ఇక్కడ నుంచి మనం చూడవచ్చు. అదేంటంటే 1 ఇలినాయిస్, 2 ఇండియానా, 3 మిచిగన్, 4 విస్కాన్సిన్. ఈ టవరు హెవీ విండ్ వచ్చినప్పుడు దాని సెంటర్ పాయింట్ నుంచి 6 ఇంచెస్ అటు ఇటుగా కదులుతుంది అనమాట. మీరు హెవీ విండ్ వచ్చినప్పుడు మీరు ఫీల్ అవ్వచ్చు కూడా ఈ టవర్లో ఉన్నప్పుడు. మీరు చూస్తుంటే చికాగో సిటీ బోట్ యార్డ్ అనమాట. ఇక్కడ చికాగో సిటీ వాళ్ళ తాలూకా బోట్స్ అన్నీ కూడా యాంకరింగ్ చేసుకుంటారు. యునైటెడ్ స్టేట్స్లో ఈ టవర్ 3rd పొజిషన్లో ఉన్న స్కై డెక్లో మాత్రం #1 పొజిషను. యునైటెడ్ స్టేట్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఉంది కదండి, అది #1 పొజిషను టవర్ హైట్లోని. బట్ అబ్జర్వేటరీ డెక్లో 2nd పొజిషను. ఎందుకంటే దాని అబ్జర్వేటరీ డెక్ 102 ఫ్లోర్లో ఉంటుంది, ఇది 103 ఫ్లోర్లో ఉంటుంది అనమాట. అందువల్ల ఇది #1 పొజిషను. మీకు నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ నుంచి కూడా మీకు ఆ అబ్జర్వేటరీ డెక్ చూపిస్తాను. నా న్యూయార్క్ సిటీ వీడియోస్లో ఆ టవర్స్ అలాగే 2nd, 3rd పొజిషన్లో ఉన్న అబ్జర్వేటరీ డెక్కలు కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ నుంచి టోటల్ చికాగో సిటీ అంతా చూపిస్తాను. సీ అండ్ ఎంజాయ్. చూస్తున్నారు కదా బోట్ యార్డ్లో బోట్స్ ఎంత ఆర్గనైజ్డ్గా యాంకరింగ్ చేశారో. అది చూసారు, అది ప్రొటెక్షన్ వాల్ అన్నమాట. ఆ చుట్టూరు ఉన్నది. అది ఎప్పుడైనా మనకి తుఫాన్లు అది వచ్చినప్పుడు కెరటాలు పెద్ద పెద్ద అలలు వచ్చి ఈ బోట్ యార్డ్కి ఎటువంటి డ్యామేజ్ జరగకుండా చుట్టూరు ప్రొటెక్షన్ వాల్ కూడా కట్టుకున్నారు. చూస్తున్నారు కదా, అదే ప్రొటెక్షన్ వాల్ అన్నమాట.
ఈ అబ్జర్వేటరీ డెక్లో ప్రతి సైడ్ నుంచి మనకు కనబడే బిల్డింగ్స్ వాటి తాలూకా నేమ్స్, ఆ బిల్డింగ్ తాలూకా నెంబర్లు అక్కడ డిస్ప్లే అయ్యి ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తుంది నార్త్ సైడ్ ఉన్న తాలూకా బిల్డింగ్లు వాటి తాలూకా పేర్లు అక్కడ డిస్ప్లే బోర్డులో ఉంటాయన్నమాట. మనం చూసి తెలుసుకోవచ్చు, ఎవరిని అడగాల్సిన అవసరం అయితే లేదు. అలాగే సౌత్ సైడ్ కూడా ఉంటాయి బిల్డింగ్స్ వాటి తాలూకా నెంబర్లు. అయితే ఈస్ట్ సైడ్ మనకి సీ ఉంటుంది, అందువల్ల మనకి బోర్డు ఉండదు. అలాగే వెస్ట్ సైడ్ కూడా గ్రీనరీ ఎక్కువ ఉంటుంది, సో అటుకట్స్ కూడా ఎక్కువ టాల్ బిల్డింగ్స్ ఉండవు. ఓన్లీ నార్త్ అండ్ సౌత్ సైడే టాలెస్ట్ బిల్డింగ్స్ ఉంటాయి. వాటి తాలూకా పేర్లు వాటి తాలూకా నెంబర్లు అక్కడ డిస్ప్లే అయ్యి ఉంటుంది. ఇది సౌత్ సైడ్ బిల్డింగ్ తాలూకా డేటా అన్నమాట. సంవత్సరానికి నియర్లీ 10 lakh టూరిస్టులు ఈ విల్లీస్ టవర్లోని స్కై డెక్ని విజిట్ చేస్తూ ఉంటారు. సో అంత పాపులర్ అనమాట ఈ స్కై డెక్. చాలాసేపు ఈ అబ్జర్వేటరీ డెక్ నుంచి చికాగో సిటీ వ్యూ ఎంజాయ్ చేసిన తర్వాత డైరెక్ట్గా స్కై డెక్కి వెళ్ళాం అనమాట. ఈ స్కై డెక్ ఏంటంటే 5 గ్లాస్ ఛాంబర్స్ ఈ బిల్డింగ్ తాలూకు వాల్ నుంచి 4.3 feet బయటకు ప్రొజెక్ట్ అయ్యి ఉంటాయన్నమాట. ఈ 5 గ్లాస్ ఛాంబర్లు బయటికి ప్రొజెక్ట్ అయ్యి ఉండడం వల్ల మన గ్లాస్ ఛాంబర్లోకి వెళ్తే ఆల్మోస్ట్ మనం స్కైలో నించున్నట్లే. ఈ స్కై డెక్ ఛాంబర్లోకి వెళ్ళాలంటే క్యూ సిస్టమ్ ఉంటుంది. ఆ క్యూలో మనం లైన్ కాసినట్లయితే మన టర్న్ వచ్చినప్పుడు మనకి ఏ అవైలబుల్ అయితే ఛాంబర్ ఉందో అందులో పంపిస్తారు. ఇది టైమ్డ్ బేస్డ్ సిస్టమ్ అనమాట. అంటే 3 members ఉంటే 60 seconds అలౌ చేస్తారు, 4 members ఉంటే 90 seconds అలౌ చేస్తారు. ఒకసారి మనం ఆ ఛాంబర్లో దూరిన తర్వాత అలారం సిస్టమ్ ఆన్ చేస్తారు. ఆ టైం అయిపోగానే అలారం అవుతుంది, మనం బయటకు వచ్చేయాలి. మళ్ళీ కావాలనుకుంటే లైన్ కాసి మళ్ళీ మన టర్న్ వచ్చే వరకు ఉండి మళ్ళీ వెళ్ళొచ్చు అనమాట. మనం అలా ఎన్నిసార్లు అయినా రిపీటెడ్గా వెళ్ళొచ్చు అనమాట. బట్ ఇది టైమ్డ్ అవుట్ బేసిస్. ఈ గ్లాస్ ఛాంబర్ తాలూకు ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, ఈ గ్లాస్ ఛాంబర్ అనేది 3 layers ఆఫ్ గ్లాస్తో తయారు చేశారు. ఈచ్ లేయర్ 0.5 inch అనమాట. టోటల్గా 1.5 inch లేయర్తో ఈ గ్లాస్ తయారు చేశారు. చూడండి, జూమ్ చేసి చూపిస్తాను ఎంత థిక్నెస్ ఉందో. మీరు అంత థిక్నెస్ గ్లాస్ మీద మనం నించొని మనం హ్యాంగ్ అవుతున్నట్లు అనమాట. అక్కడ నించొని చూడొచ్చు ఆ వ్యూని. ఈ గ్లాస్ ఛాంబర్లో ఏ గ్లాస్ అయినా రీప్లేస్ చేయాలన్నా, క్రాక్స్ వచ్చినా, లేకపోతే మెయింటెనెన్స్ చేయాలన్నా సరే రీట్రాక్షన్ సిస్టమ్ ఉంటుంది. అంటే ఆ గ్లాస్ ఛాంబర్ లోపలికి వచ్చేస్తుంది అనమాట ట్రాక్ సిస్టమ్ మీద. మళ్ళీ మెయింటెనెన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని బయటకు పంపించేస్తారనమాట. మ్యాక్సిమం టూరిస్టులు ఈ గ్లాస్ ఛాంబర్లో ఫొటోస్ తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. మా ఫొటోస్ ఎలాగొచ్చాయన్నది కామెంట్ చేయండి. మేము సన్సెట్ టైంకి వెళ్ళాం కాబట్టి ఆ గ్లాస్ ఛాంబర్లోంచి మేము సన్సెట్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. రియల్లీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఈ చికాగోలో ఇంకొక మేజర్ అట్రాక్షన్ టిల్టింగ్ అబ్జర్వేటరీ డెక్ అనమాట. ఇది కనబడుతుంది చూసారా, ఈ టవర్లో ఉంటుందన్నమాట. ఈ టవర్నే 360 టవర్ లేదా నార్త్ మిచిగన్ టవర్ అని అంటారు అనమాట. ఇప్పుడు మీరు చూస్తుంది ట్రంప్ టవర్, ఇందులో కూడా అబ్జర్వేటరీ డెక్ ఉంటుంది. బట్ దీనికన్నా అదేంటంటే ఇందులో ఉండే టవర్లో ఉండే అబ్జర్వేటరీ డెక్ ఒక సైడ్కి టిల్ట్ అవుతూ ఉంటుంది. అది నా part 4 వీడియోలో కవర్ చేస్తాను, మీకు అది కూడా చూపిస్తాను. అది కూడా వర్త్ వాచింగ్ అనమాట. సన్సెట్ తర్వాత కూడా అదే అబ్జర్వేటరీ దగ్గర చాలాసేపు వెయిట్ చేసి నైట్ లైటింగ్లో చికాగో సిటీ అంతా కూడా ఎంజాయ్ చేసి ఆ నైట్ అక్కడ హోటల్ తీసుకొని స్టే చేసాము.
చికాగోలో రిమైనింగ్ టూరిస్ట్ అట్రాక్షన్స్ అన్నీ కూడా నా పార్ట్ 4 వీడియోలో కవర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.